నిన్ను పట్టుకుపోతా. Audio Jungle. ఏమి చెత్త ఏంది చెత్త? నీకేళ్ళరా చెత్తగా? నీకేలా? నువ్వు చెత్తగా గిత్తగా మాట్లాడద్దు. లోపల కాగిలు తిరుగుతాయి. డస్ట్బిన్ చేతిలో పెట్టుకొని ఏందాడా తీసేయి. ఏ చిల్లర పంది కొక్కులు చూస్తే కాకులకి చాలా ఇష్టము. లోపల పో. నువ్వు మాట్లాడితే మనుషులు ఎదురుగా మాట్లాడు. జంతువులని మధ్యలో లాగద్దు. నువ్వు జంతువునే? నువ్వు జంతువునే? కాగలు వస్తానే లోపల కూడా నీకే చెప్తాను. నేను పంది కుక్క అయితే నువ్వేమైతావు? ఎవరు? నువ్వు. నేను గుర్రము. గుర్రం చిరతపులి. తాగలేవి ఎవరు? నీకే డాబర్ మీద తోకుంటుందా? ఇంటికి ఉండదు. ఈ చిల్లర సావాసాలు, ఈ చిల్లర పంచాయతీలు ఇక్కడ పెట్టుకునేది కాదు. నేను ప్రశాంతంగా కొబ్బరి చెట్లను చూసుకుంటా, మామిడి చెట్లను చూసుకుంటా. అదే చిల్లరగా చెత్త ముందు పెట్టుకుని చెత్త ఇప్పుడు తిన్నాక పడేద్దా కవర్ పెట్టుకుని జీప్ నుంచి పెట్టుకుంటారా? ఇష్టం. నిన్నే పక్కన పెట్టుకున్నాంట. చెత్త బుట్టను పెట్టుకునేది. దానికి దానికి సంబంధం పెట్టి నువ్వు గెలుక్కుంటాను ఊరికే గెలుక్కుంటాను. ఫస్ట్ నేను మరసని చెప్పినావు ఏంటి పెట్టుకున్నామని. చెత్త ఉంటే నీకేమన్నా గలీజ్గా కనబడతాయి చూసేవాళ్ళు కదా. నాకు చూసేవాళ్ళు నేను పక్కన వేసుకొని తిరుగుతా అంటే నాకెంత మర్యాదలు పోయింటాయి. నన్నెంత గలీజ్ చూసింటారు, నన్నెంత మంది ఉమ్మిసుకుంటారు. అదన్నా చెత్త తీసి పక్కకేస్తే స్మెల్ పోతుంది. నువ్వు జిడ్డు. నేను మర్యాద పోదు. అర్థమైందే? మంచి నవ్వుతారు. ఇంకా ఎవరు వచ్చినారు అనిపించే చూస్తానులే. కారు వచ్చిందనే నువ్వు పో. నాకు ఎక్కువ టైం లేదు. నేను టైం టు టైం పెద్ద ఆఫీసరా? యూఓపీనా ఏమన్నా? యూఓపీ అంటే మన కింద మెడికల్ స్టోర్ లో పనిచేసేవాళ్ళే. ఎవడు మెడికల్ స్టోర్? ఎవరు యూఓపీ? ఏది మాట్లాడతాను నువ్వు? అదే మాట్లాడేది నీకే. నేను తిక్కనా కూడా పో. లోల్బో నువ్వు వాళ్ళు మళ్ళీ వస్తే ప్రాబ్లం అవుతుంది. లోల్బో ఎవరు వస్తారో? ఎవరబ్బో ఇక్కడ నువ్వు అన్ని రకాలు పెట్టుకునేది ఇవన్నీ చేయి తప్ప. నువ్వు ఏమప్పా మామూలుగా విజిట్ అవుతావేమో కదా? పైడ విజిట్ అవుతానే లేదా? 3 నెలలకు ఒకసారి వస్తావు కదప్ప నువ్వు. మర్యాద పోతాయి కమ్యూనిటీలో. నువ్వు అంటే బాగా పెద్ద తోపని అందరు టాక్ అనుకో. నువ్వు అనుకో. నీవన్నీ చిల్లీగా అనుకో. ఎడ్డి చెమ్ముకొని పోతాడే వాచ్మెన్ 2 ఏళ్ళు కడతలు బీకాలని చూసా. ఎవరు వాడిని తిప్పడానికి కొట్టను. అది ఇంత ముందు రగడలు పెట్టుకోద్దండి. నువ్వు కమ్యూనిటీలో వాచ్మెన్ తో రగడ పెట్టుకోవాలని చూస్తాను. నువ్వు అంటున్నావు వరాల లోపల పెట్టి అసలు దీంట్లో మంది కాదు. మంది కానోడు ముట్టకూడదు అసలు. కవర్లు అన్ని ఎప్పుడు నీ బతుకు ఇదే చెత్త ఏరుకుంటూ పోవాలను. అర్థమైందా? నీకు తెలియదు విషయం ఏంటంటే చెత్తలోనే చాలా ఉంటుంది కథ. చెత్తలోని కథ ఏముంటుంది? చెత్తలోని చెత్తనే కథ. వాళ్ళ పక్కింటి వాళ్ళు వస్తారు. నువ్వు త్వరగా పోతే మళ్ళీ అది పెట్టి వెళ్ళాలి. ఇప్పుడు ఆడ తెచ్చినావు? మంది కాదు, పక్కన వాళ్ళది. తిన్నా కవర్ వేసేకి డస్ట్బిన్ లేదని తెచ్చుకున్నా. వాళ్ళ ఇంట్లో పోయి మర్యాద అంతా ఇస్తున్నావే. ఓనర్తో కూడా తెప్పించు. నీది ఒక పెద్ద పంచాయతీ. ఒక డస్ట్బిన్ పోయి ఏదైనా మూలు ఎత్తే వాళ్ళు ఎత్తుకొని పోయేకి మళ్ళీ ఆడకు పోయి తీసుకొని వస్తే మర్యాద ఉంటుందా నీకేమన్నా? నీకు కానీ సిగ్గు, రాసము, లజ్జ ఏది లేదా? చెప్పు. నీకు అవన్నీ లేదు కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉన్నావేమో. నీకు అన్నీ ఉన్నాయా? నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ వరాల లోపలికి పో. మళ్ళా సిగ్గు శరం ఉంటే లజ్జ ఉంటే పో. అన్ని పోను మళ్ళీ లేవు నీకు. మళ్ళీ లేనా కూడా నువ్వే నాకే అన్ని ఉన్నాయి. నాకే వర లోపలికి అట్లా నువ్వు ఉంచుతావని తెలుసు. అందుకే పోను. ఊర్లో వాళ్ళతో ఉంచుకోవాలన్నా నువ్వు నాకే ఉడుకు ఎక్కువ, వేడి ఎక్కువ అవుతుంది. నువ్వు పో. వెహికల్ వచ్చి అమ్మతోడు చెప్తాను. వెహికల్ గిని వచ్చిందో నేను పైన దొబ్బేస్తా. ఇది ఏముంది దాంట్లో? మొత్తం అంతా ఫారినర్స్ గురించి నీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు చాలా ఐడియా ఉంది. ఏం ఐడియా ఉంది? సినిమాల గురించి కాదు నేను అడిగేది. నువ్వు చూసే ఫారిన్ సినిమాలు కాదు.
నేను చెప్పే డైరెక్ట్ ఫారినర్స్ గురించి నీకేమైనా ఐడియా ఉందా? మొత్తం అన్నీ ఏం మొత్తం ఉన్నాయి? నీదే నాకు తెలుసులే, నీ గాడి గుడి నీకేం తెలుసు కానీ నీకు తెలుసు ఊయి ఉంటావు భూ చెప్తా కానీ. కింద పోయి కూర్చో, నేను ఒకటి చెప్తాను నీకు. కావాలంటే కొంత షేర్ ఇస్తాను. బండి ఏదైనా వస్తే చెప్పు. ఫార్నల్ సోల్ డస్ట్బిన్లో చాలా విలువైన సామాన్లు దొరుకుతాయి, నీకు అది తెలుదు. ఫార్నల్ సోల్ డస్ట్బిన్లో చాలా విలువైన సామాన్లు దొరుకుతాయి, నీకు అది తెలుదు. వాళ్ళు మన లెక్క కాదు, ఇసిరి పడేస్తారు. ఏదైనా పని చేయలేదంటే దాంట్లోకి వేసేయడమే. చైన్ ఇట్లా నవ్వ పెడతాదంటే తెంపి దాంట్లోకి వేసేయడమే. అట్లా నీకు మళ్ళీ ఫారినర్స్ గురించి తెలుసు అంటే వాళ్ళు అది తాగి ఫుల్ ఉంటారు ఎంజాయ్మెంట్లో. వాళ్ళకి ఏమి చుడతానో డస్ట్బిన్లకి ఏమి వేస్తానో అని తెలియదు. నిన్న ఒక్కరోజే నాకు 38,000 దొరికింది సరుకు. 38,000 దొరికింది సరుకు. మళ్ళీ నాకు ఇచ్చేకేమి? నిన్న మిమ్మల్ని పిలిచావే తిప్పలేదా మొత్తం అంతా? మళ్ళీ ఎంత ఖర్చు? 18,000 ఖర్చు. అంత దొరికింది నీకే? మళ్ళీ అందుకే చెప్పలేదు గుడ్డోడా. నువ్వు చెప్తే నువ్వు ఈ ఇల్లు చాలని మొత్తం అందరిపైన ఎత్తుకొని వచ్చి డస్ట్బిన్ అట్లా తీద్దు మెల్లిగా. పనులు చూస్తామరాడా వాళ్ళు, ఊరికి ఉండవు సైలెంట్గా మనదే అన్నట్లు బిల్డప్. డస్ట్బిన్ ఓపెన్ చేసినప్పుడు క్లాస్గా ఓపెన్ చేస్తాంట్రా. ఏం చూడదు, నువ్వు కూర్చో. నేను చూస్తే డౌట్ వస్తుంది ఈడేం పైన నిలబడినాడని. తీసేస్తాడు ఒకటోటి పక్కన చూసుకోలే. మన చెత్త మన ఇష్టం. ఏమి ఆ బీచ్ గాడికి పోయి మనము అరిసింగా లేని పనులందరికీ తెలిసేట్లేదు. వాళ్ళు ఏం పట్టించుకో. ఇది ఇంగ్లీష్ అని వాడింది. ఏంది ఏటీఎం కాదు పేపర్. అందుకే చూడద్దురా నీటి ఒకటి తీసి. అమ్మ ఫారిన్ కంపెనీ రై. అబ్బా ఇద్దరు మాడదామా? ఏంది ఇద్దరు మాడదాం? నీకేడికి సరుకు చిల్లరనా ఇలా? అది నువ్వు తీసుకో. అదేదో వాకిలి బిగిచ్చేది కదా. నిన్ను పట్టుకుపోతా ఆడబెట్టు. అరుస్తా నేను. బాబా మెయిన్ ఆ కమ్యూనిటీ హెడ్ వచ్చే వరకు అరుస్తా నేను. ఆడబెట్టు. అరుసదు చెంగ చాలా ఉన్నట్టుండే. ఈ చిలుకు నీకే, అది కూడా నీకే. 3 వాకిలు కట్టుకోవచ్చు. చెప్పినానా నేను వాడి అమ్మ ఈ నేలు ఫారిన్ నేళ్ళు ఏమేస్తారు తెలియదు, ఎంత వేస్తారు తెలియదు. అయినా వద్దులేనా? ఏంది నా పాపం వాళ్ళు తాయిని మత్తులు వేసినారేమో కదా. మనం మత్తు లేకుండా తీసుకుంటాం. బంగారు ఏదో ఇది కాస్ట్లీ డైమండ్స్. నాకు వద్దులేనా? ఎన్ని తులాలు ఉంటుందిరా? అయినా వద్దులే నాకే. ఏది నీకులే, ఇవి నాకే. నీకు కావాలంటే ఈ చిలుకలు తీసుకో 3. ఇట్లా కొట్టుకుంటూ పోవచ్చు. పట్టు. అది నీకు అలవాటు అయింది. ఇట్లా రైల్వే ట్రైన్లో కొట్టే అలవాటు కదా. ఆనాగవాళ్ళు చేయకుండా కింద పోయి కూర్చో. నేను పోయి డస్ట్బిన్ పెట్టొస్తాను. అది తీసుకుపోయి ఊర్లో పోయి అమ్మేస్తాను. మర్యాదంగా చెప్తానా? మర్యాదంగా చెప్తానా? నేను ఇద్దా వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి ఆ ఇంట్లో దూరం చెప్పు ఆ ఇంట్లో చెప్పు. మన పక్కిన్లేలే. ఓ అమ్మా ఏమి నువ్వు ఎంత మంచిది నమ్మనా. అవునా? స్విమ్మింగ్ పూల్ మీ వదినతో ఏమైనా ఫుడ్ చేయించి పంపి. మంచిది కదా. ఏమైనా ఫుడ్ చేయించి పంపిపో. గుడ్ల మమ్మడా మస్తానికి ఇస్తావా లేదానికి నేను చోటు చెప్తానా? నాకు పొద్దున్న హాయి కూడా చెప్పింది. వాళ్ళు స్విమ్మింగ్ పూల్ ఆడతారు. నేను హాయి చెప్పింది. చెప్పిన మామూలుగా ఆయన కూడా హీటింగ్ రా అనింది. హీటా అంటే నీలో వేడుందని చెప్పినావా? అట్లేదు తిందాం రా తిందురా అని పిలిచిందే. మళ్ళీ పోయి ఇప్పుడు వస్తారు. మర్యాదంగా వాళ్ళు మంచి వాళ్ళు ఫారెన్స్ వాళ్ళు
చెప్తానా ఇస్తావా ఇవా లేదనుకో చూడు చెప్పేస్తాను నేను. ఏం బెదిరిస్తాను? ఏం మళ్ళీ బెదిరిస్తాను ఏమే ఒకనివే తీసుకుంటే బాగుండదు. నేను ఒకరిని తీసుకుంటా మళ్ళీ నాకు పరిచయం బాగా తొందరగా. పరిచయం ఉన్నాయి కాబట్టి నువ్వు తీసుకోకూడదు, నేను తీసుకోవచ్చు. దో మరసారి నువ్వు ఇస్తావా నేను చెప్పేలా. కూర్చో కూర్చో కూర్చో. మర్స్తానంగా నగరాలు చేస్తావా? మళ్ళీ నేను చేస్తాను. నువ్వు నీకేం సంబంధం? ఇది డస్ట్బిన్ తెచ్చింది దేవుడు, తెచ్చింది దేవుడు, ఏరుకుంటాను దేవుడు, ఏరుకుని దేవుడు తీసిన చెయ్యి. ఇంత ముందు ఉన్న వాళ్ళు బాత్రూమ్ లో ఉంగరం పడిపోయిందంట, పోయి చెయ్యి పెట్టి తీపో, నీకేస్తారు. ఎట్లా తీస్తాను మళ్ళీ ఇది ఎట్లా తీసి చెప్పు మళ్ళా? కాదు, మూసుకొని చెప్పింది చెయ్యి, పోయి లోపల పో. ఈరోజు చాలా డైమండ్ కమ్మ ఇడ్సు నాకు కోన్ తెప్పికుండా ఏంది నీకు మాస్టర్ ఇవన్నీ నేను చెప్తా. ఇస్తావా ఇవన్నీ గట్టిగా చెప్పారు. ఓనర్ చెప్పేస్తాను, మొత్తం మొత్తం ఈ కాలు వాళ్ళు మొత్తం అందరికి చెప్పేస్తాను. నేను పోయి ఏమని చెప్పేస్తావు? గోల్డ్ నువ్వు చెప్పింది వాళ్ళు నీట్గా అర్థమైంది. నేనే పోలీసులు పిలిపించి లోపలేపిస్తారు. ఈ గోల్డ్ ఈజ్ ఇన్ మై పాకెట్ అంటావా? గోల్డ్ ఈజ్ ఇన్ మై పాకెట్ అంటావా? గోల్డ్ ఈజ్ వెరీ పెద్ద, వెరీ కాస్ట్లీ, వెరీ కాస్ట్లీ, వెరీ కాస్ట్లీ. గోల్డ్ కాస్ట్ వాళ్ళకు కూడా గుడ్డుకు అసహ్యంగా మంచి కూతురుగా బట్టలు దించుకోలేమని ఉన్నాయో చూడు. స్విమ్మింగ్ పూల్ పోకముందే నువ్వు తించుకుంటావు. నువ్వు నీకేం నొప్పి? ఇప్పుడు నీ బంగారా, నీ కమ్మలా కాదు, మళ్ళా నీకేం నొప్పి? బంధువులా కాదు, బంధువులు అంటే బంధువులు మాత్రమే సమాధానము. వాళ్ళు నాకు బాగా కలిసిమెలిసినేమో. వాళ్ళు కలిసిమెలిసి ఉంటే పోయి అడగుండు. వీడికి ఎందుకు వస్తాను? మా బంగారం ఇచ్చేవాళ్ళే. మా బంగారం ఇచ్చేవాళ్ళే. ఎవరు బంగారం? మా బంగారా? మా బంగారం. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి? మన నుంచి. చాలా నేర్చుకుంటానవే మళ్ళా. ఏమే అబ్బా ఇప్పుడు ఈయన సంబంధంలో దో మడుస్తానంగా పో. నేనే పిలిచి చెప్తా. వీడు బంగారు ఎత్తుకొచ్చి పట్టుకున్నా. ఏ గానకాలు ఏ మర్యాద ఇడిగిరా. మళ్ళీ ఏమి మళ్ళీ నువ్వే మేడం మేడం అని పిలుస్తాను. మళ్ళీ అంతే మళ్ళా మా మేడం మేడలే. అసలు నీకేం నొప్పి? నేను తీసుకుంటే ఇంకా ఆనందపడు. మేడం మేడం వాళ్ళని పిలిచి ఎందుకు పట్టిస్తాను? దో మర్యాద ఇస్తాను. ఇవా చూడు చెప్పేస్తా. ఏమొస్తుంది? ఏమొస్తుంది నాకు అంత అయితే ఖర్చులకి ఇస్తారు. నాకు ఎవరు ఖర్చులు? నువ్వు తీసుకో. డాలర్లు ఇస్తారు. వాళ్ళు డాలర్లు ఇస్తారు. వాళ్ళు డాలర్లు ఇస్తారు, నేను డ్రాయర్లు ఇస్తాను. రెండు పోల్చుకుంటే నాదే ఎక్కువ. పోయి డ్రాయర్లు కొనుక్కోపో, మంచి జాకీవి. నేను ఎన్నో తెచ్చుకుంటా డాలర్లు. మళ్ళీ ఇస్తే డాలర్కే నువ్వే అసలు డాలర్ అంటే ఏం తెలుసా? డాలర్ ఎప్పుడైనా చూసినావా? చూసినా. ఎవరు చెప్పినా నీకు ఇక్కడ డాలర్ల గురించి? డాలర్ గురించి వాళ్ళు చెప్పినారా? ఎవరు? మళ్ళా డాలర్ అంటే ఎంత? ఎంత? 300 కోట్లు ఒక డాలర్. మళ్ళా నీకు ఏ గాడి గుర్తి తెలుసు? ఏమి తెలుసు? నాకు తెలుసు కాబట్టి నేను ఇట్లా దొంగతనాలు చేసుకుంటే చెత్త ఎరుకుంటే బతుతా. నీకు అన్ని తెలుసు కదా, పోయి డాలర్ వ్యాపారమే చేసుకో. నాకు పెట్టుకుంది సొంత మరి ఏంది ఈయన ఏమే? వాళ్ళు ఇంకా పోయిందని కంప్లైంట్ పెట్టలేదు, పోయింది ఆడిపోయిందని ఎతకలేదు. నువ్వు ముందే ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? చెప్పేస్తా నేను చెప్పేస్తా. మళ్ళీ ఏమి నువ్వు కటే గుద్దే కిడ్డీలే గుద్దుతా, కటే గుద్దే కిడ్డీలే గుద్దుతా. నీకు గుద్దుతా. ఇప్పుడు కారు వచ్చిందనుకో నేను ఫస్ట్ నేను చెప్పేస్తా. ఏమని? దట్ ఈ మ్యాన్ గుడ్లు నాకు వస్తాయి. అదే నీ గుడ్లకు ఇవన్నీ నీకు రాదు. చెప్పే కన్నా ఇంగ్లీష్ రాలే కదా. మ్యాన్ ఈజ్ డేంజర్ మ్యాన్. మ్యాన్ ఈజ్ డేంజర్ మ్యాన్. పనులు తోడ గజ్జి నీ గజ్జి ఆతానే హిందీ రాదు, ఇంగ్లీష్ లో మ్యాన్. నేను అందులో నేను ఎంటర్ ఇంగ్లీష్ లో చెప్పేస్తా. దిస్ బాయ్ ట్రైయింగ్ టు స్టీల్ యువర్ గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్, కాస్ట్లీ ఆర్నమెంట్స్. డేంజర్ బాయ్ ఈజ్ అని చెప్తా. అంతే. డేంజర్ బాయ్ అంటే ఏమంటారు దానికి? డేంజర్ బాయ్ ఇస్ గోల్డ్ ఇస్ ఒరిజినల్ అని చెప్తా. గోల్డ్ ఇస్ ఒరిజినల్. నేను గోల్డ్ అని చెప్తా అంటాను. మంచిదే. నువ్వేంది ఒరిజినల్? నువ్వే ఎత్తావు కదా గోల్డ్ కంటే ఒరిజినల్ అని. నువ్వేంది ఒరిజినల్? నువ్వే ఎత్తావు కదా గోల్డ్ కంటే ఒరిజినల్ అని. నేను 50 ఏంది 50? నేను పొద్దున్నే లేచి 3 గంటలకు తెచ్చి పెట్టుకుని దాచి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ సైలెంట్ మీ అందరినీ మాటల్లో పెట్టి నేను తెచ్చి కూర్చునేది గ్రేట్. నేను ఇట్లా చేస్తాను అనుకోలే. మరసనంగా ఇద్దా నేను వాళ్ళ దగ్గర చెప్పేస్తాను అని చెప్పేస్తా. చెప్పేసినా అనుకో
కండరాలు కొట్టేసి పోతాయి, కండరాలు కొట్టేసి పోతాయి. ఇప్పుడే ఇవంతా నీకు గాల్లా, ఇదంతా నీదే కదా, పెట్టుకో. ఇప్పుడు ఏం జరిగిందో ఓ మాట ఇనిపో, లాస్ట్లో కదా చెప్పేది ఇనేసిపో, ఏందో ఇనిపో. ఆడ ఆల్రెడీ ఎవరో ఇట్లా దీంట్లో ఎత్తుకొచ్చి ఏమి దాంట్లో ఉండేది కొట్టేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చినారంట ఆల్రెడీ. ఏమి నేను 2-3 రోజులు చేస్తానని పని, ఇంకా 4వసారి చేస్తే దొరికిపోతాను నాకు తెలుసు. అందుకే ఇప్పుడు సీసీటీవీ అన్నీ మొత్తం అన్నిళ్ళకి బయట ఉన్నాయి నీకు తెలుసు. ఇప్పుడు అవన్నీ తీసుకుని నువ్వు పోయేది, దాంట్లో ఏరిండేది ఎవరు, అవన్నీ తీసి ఏరినది నువ్వే కదా, అది ఇప్పుడు తీసింది నువ్వే, దానిలో పట్టుకొని పోతానేది నువ్వే. సో ఇది ఈ కార్యక్రమము 3 రోజులు 4 రోజుల నుంచి దొంగతనం జరుగుతానేదంతా నీ వల్లే, అర్థమైందా? కార్ వచ్చింది, పోయి మాట్లాడొస్తాను. దిస్ మ్యాన్ ఈజ్ ఎ గోల్డ్. నేను చెప్తే చెప్పు. ఏ గుడ్డు కూడా ఎంత ఇప్పుడు ఇంత స్కెచ్ చేసినావా? ఏ గుడ్డు కూడా ఎంత ఇప్పుడు ఇంత స్కెచ్ చేసినావా? స్కెచ్ కాదు, అది అమలైంది ఇంకా ఆల్రెడీ. ఇప్పుడు రికార్డెడ్ మొత్తం అంతా వాళ్ళు నవ్వుతానే, అందుకే కదా దొంగ దొరికినాడని. నువ్వు దాంట్లో చేసినా రికార్డెడ్ ఉంటుంది, దాంట్లో తీసినా రికార్డెడ్ ఉంటుంది. ఎట్లా ఇప్పుడు ఏం లేదు, ఇంక అడిగి పోయి ఇంక నేను ఏదో ఒకటి చెప్పి ఇంకా జైల్లోకి వేసేయండి ఒక 6 నెలలు అని చెప్తాను కదా, నుంచి ఏం చెప్పి బాగుండదు. నాకు నచ్చదు దొంగతనాలు అంటేనే నచ్చదు నాకు. ఎంత మంచి నటుడు జీవితంలో ఉండడు, ఎంత మంచి నటుడు జీవితంలో ఉండడు. ఇప్పుడు ఇంట్లో ఏం చెప్తావు నా గురించి? ఎవరికి? నువ్వు చిల్లరనాయలు దొంగతనాలు చేసి గుజరీ చెత్త డస్ట్బిన్లు ఎత్తుకుని వచ్చి దాంట్లో ఏరుకున్నాడు, వానికి ఏం తక్కువ చేసినావని చెప్తా. నువ్వేమనిపిస్తావు? నువ్వు ఇంత ముందు అరుసు గట్టిగా అరసద్దు అన్నాను. నువ్వు చేయొద్దు, నువ్వు ఇట్లాటవన్నీ, నువ్వు చేయొద్దు, నువ్వు ఇట్లాటవన్నీ అరసద్దు. నువ్వే రండి సరే యాడ్ చేస్తాను. ఏమే ఎత్తపోతున్నావా? ఏమే నువ్వు ఆడబెట్టాక నాకు సంబంధం తీసిపోద్దు